బీఆర్ఎస్ నేత హరీష్ రావును పోలీసులు అరెస్టు చేశారు. హన్మకొండ కలెక్టరేట్ వద్ద జరుగుతున్న టీఎన్జీఓల ధర్నాలో హరీష్ రావు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. అయితే ధర్నాలో పాల్గొన్న అనంతరం హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరీష్ రావు అరెస్టుతో హన్మకొండ కలెక్టరేట్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావును పోలీసులు అరెస్టు చేశారు. హన్మకొండ కలెక్టరేట్ వద్ద జరుగుతున్న టీఎన్జీఓల ధర్నాలో హరీష్ రావు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. అయితే ధర్నాలో పాల్గొన్న అనంతరం హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరీష్ రావు అరెస్టు హన్మకొండ కలెక్టరేట్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావును పోలీసులు అరెస్టు చేశారు. హన్మకొండ కలెక్టరేట్ వద్ద జరుగుతున్న టీఎన్జీఓల ధర్నాలో హరీష్ రావు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. అయితే ధర్నాలో పాల్గొన్న అనంతరం హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. శోభ, ఉదయం నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ పర్యటన నేపథ్యం మొత్తం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఒక పక్క హరీష్ రావు ఈ రోజు వరంగల్ లో పర్యటించిన నేపథ్యంలో మొదట హైదరాబాద్ లోనే హరీష్ రావుని హౌస్ అరెస్ట్ చేయబడిన పోలీసులు అక్కడి నుంచి తిరిగి వారు విడుదల చేయడంతో తను వరంగల్ కు ప్రయాణమయ్యాడు. వరంగల్ వచ్చిన తర్వాత ఇక్కడ హన్మకొండ కలెక్టర్ దగ్గర టీఎన్జీఓ ఉద్యోగులు ధర్నా చేస్తుంటే ఆ ధర్నాకి సంఘీభావం తెలపడానికి హరీష్ రావు హన్మకొండ కలెక్టర్ వద్ద ధర్నాలో పాల్గొన్న ఉద్యోగస్తుల సంఘీభావం కోసం వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వారితో మాట్లాడుతున్న క్రమంలో పోలీసులు హరీష్ రావుని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఒక పక్క హరీష్ రావుని పోలీసులు బలవంతంగా కాలినడకన సుబేదార్ పోలీస్ స్టేషన్ తరలించబోయారు. అక్కడ ఒక పక్క బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా భారీగా నినాదాలు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ ప్రస్తుతం హరీష్ రావును అయితే ఇటు సుబేదారి పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో పోలీసులు అదుపులో ఉన్నారు. హరీష్ రావు అక్రమ అరెస్టు పైన ఇటు పక్క ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి దయాకర్ రావు, అలాగే జనగామ ఎమ్మెల్యే కల్ల రాజేష్ రెడ్డి కూడా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. హరీష్ రావు అక్రమ అరెస్టులను ఎత్తివేయాలి, వెంటనే హరీష్ రావును విడుదల చేయాలి, పోలీసుల దౌర్జన్యం ఏంటి, ఇటు ప్రజా సమస్యలపైన ప్రజల వద్దకు వెళ్తున్న ప్రతిపక్ష నాయకులను ఈ విధంగా నిర్బంధించడం ఏంటంటూ ఇటు బీఆర్ఎస్ నాయకులతో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా సుబేదారి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిరసన చేస్తున్న పరిస్థితి. ఒక పక్క ఇక్కడ నుంచి హరీష్ రావు వరంగల్లోని పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావంగా వెళ్లనున్న నేపథ్యంలోనే హరీష్ రావును మొత్తం ఇక్కడ అడ్బ్లాక్ తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతం సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఉంది. ఒక పక్క బీఆర్ఎస్ నాయకులు కూడా ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్రమంగా అరెస్ట్ చేసిన హరీష్ రావును విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. శోభ, చంద్రశేఖర్, ఈ విషయంపై బీఆర్ఎస్ కార్యకర్తల స్పందన ఎలా ఉందంటారు? బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇటు ప్రభుత్వం నిరంకుశంగా పరిపాలిస్తుంది, ప్రజా సమస్యలపైన ప్రజలకు సంఘీభావం తెలపడానికి ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రజల్లోకి వస్తుంటే ఈ అక్రమ అరెస్టులు ఏంటి, ఎక్కడికక్కడ అడ్డుకోవటాలు ఏంటి, ఎందుకు ప్రభుత్వం ఎంతగా భయపడుతుంది, ఆ ప్రజా సమస్యలపైన ప్రతిపక్ష నాయకులు ప్రజల్ని కలిసి వారి యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉండగా ఈ అక్రమ అరెస్టులు, నిర్బంధాలు ఏంటంటూ కూడా పోలీసులు నిలదీస్తున్న పరిస్థితి ఉంది. శోభ, పోలీసులు నిలదీస్తున్నారు. శోభ, ఓకే, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.